ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 54వ భాగం 5-10-20 అష్టమ స్కంధంలో ఉన్నాం. 21వ అధ్యాయంలో ఉన్నాం. అతల సుతల రసాతల పాతాళ లోకాల గురించి వివరంగా చెప్పాడు నారాయణ మహర్షి, నారద మహర్షి. ఇంకా చెప్తున్నాడు, నారద మహర్షి సాక్షాత్ భగవంతుడైన ఈ అనంతుడి అంటే శేషుడు అనుభవాలను సనాతనుడైన బ్రహ్మపుత్రుడు సనక సనందనాథుడు బ్రహ్మదేవుడి సభలో గానం చేస్తూ ఉపాసిస్తూ మహాకల్పాలు ఉత్పత్తి స్థితి లయాల హేతువులైన సత్వరజస్తమో గుణాలు అనంతుడి చూపుల నుండి ఆవిర్భవిస్తాయి. అతడి రూపం ధ్రువం, అది అకృతం, ఏకనాముడు, అనేకనామధారి. ఇతడి దారి ఏమిటో తెలిసిన వారసం లేదు. కేవల కృపతో శుద్ధ సత్వగుణ విభూషుడై భూభారాన్ని మోస్తూ ఉంటాడు. ఇతడి నామాన్ని ఆలకించిన, అకస్మాత్తుగా ఆలపించిన ఆర్తులు పతితులు ఉద్ధరింపబడదు. ఈ ఆదిశేషుడి కంటే మరొక భగవంతుడు లేడు. 1000 పడగల ఈ అనంతుడు తన శిరస్సు మీద భూగోళాన్ని సముద్ర పర్వత గాఢారణ్య సహితంగా ఒక అణువులాగా ధరిస్తున్నారు. ఇతడి శక్తి అనంతం, ఇతడి విక్రమం అనమితం, మొక్కవోనిది కూడా. దాని సమృద్ధి ఇతడి ఎవ్వరిని లెక్క చేయాల్సిన పని కూడా. స్వాత్మత్వంతుడై అంటే మనస్సు ఎలా చెబితే, ఆత్మ ఎలా చెబితే అలా ప్రవర్తించేవాడై భూగోళాన్ని లీలగా భరిస్తాడు. మూర్ధన్యర్పితమణువత్ సహస్రమూర్ధ్నో భూగోళం ఉపగిరి పరిసరి సముద్ర సత్వం అనంత్యాదనమిత విక్రమస్య భూనమః కో వీర్యేణ అధిగణయే పురుష సహస్ర జీవ. అనంతుడి ప్రభావాన్ని ఉన్నట్టుగా వివరించి చెప్పాలని 1000 నాలుకలున్న ఆదిశేషుడు కూడా చెప్పలేదు. జీవకోటి గతులన్నీ యథాకర్మ ప్రకారం నిర్మితాలు. మృగపక్షి మనుష్య జాతులన్నీ కర్మబద్ధాలు. కర్మానుగుణంగానే కోరికలు కలుగుతాయి. వాటిని ధర్మబద్ధంగా ఉపదేశ అనుగుణంగా తీర్చుకున్న వాడు పరిపక్వత పొందు. నారాయణ మహర్షి ఇంతవరకు క్షణకాలం ఆపారు. అప్పుడు నారదుడు సవినయంగా మరొక ప్రశ్న సంధించాడు. మహర్షి నారాయణ, కర్మలు సమానమైన లోకానికి ఇంతటి కర్తృ వైవిధ్యం ఎలా వచ్చింది? ఇది తెలుసుకోవాలని ఉంది అని అడిగితే నారాయణుడు మొదలుపెట్టి చెబుతాడు. నారద ముని, కర్మను ఆచరించే కర్త ఉన్న శ్రద్ధను బట్టి గతి వైవిధ్యం ఏర్పడుతూ ఉంటుంది. గుణత్రయ ప్రభావం వల్ల వాటి ఫలాలలో భేదం ఏర్పడుతుంది. కర్తు శ్రద్ధావసాదేన గతయోపి పృథగ్విధాః త్రిగుణత్వాత్ సదా పాపాం ఫలం విసదృశం త్విగా. కర్మ ఆచరణలో సాత్విక శ్రద్ధను వహించినట్టయి కర్త ఎప్పుడూ సుఖపడతాడు. రాజస శ్రద్ధకు ఫలితం దుఃఖం, తామస శ్రద్ధకు దుఃఖంతో పాటు మూఢత్వం కూడా ఫలితంగా ఉంది. ఇలా శ్రద్ధలో ఉండే తారతమ్యాలను బట్టి వాటి ఫలాలలో విచిత్రం ఏర్పడుతూ ఉంది. సాత్విక్యా శ్రద్ధయా కర్తు సుఖిత్వం జాయతే సదా, దుఃఖిత్వం చ తథా కర్తు ఫలాదస్యా శ్రద్ధయా భవేత్. దుఃఖిత్వం చైవ మూఢత్వం తామస్యా శ్రద్ధయోదితం
తారతమ్యాత్తు శ్రద్ధానం ఫల వైచిత్ర్యమీరితం. పితృ నరక లోక అనాది అయిన అవిద్య కారణంగా కర్మలను ఆచరించిన వాళ్ళకి పరిణామ ఫలాలుగా సహస్ర గతులు ఏర్పడుతూ ప్రాచుర్య క్రమంలో వాటిని కొంత వివరిస్తా తెలుసు. ఈ త్రిజగదంతరాళంలో దక్షిణ దిక్కున భూగోళానికి కింది భాగాలు అతలానికి పైన అగ్నిశ్వాత్తులైన పితృగణాలు నివసించే లోకము. పితృదేవతలే ఇక్కడ ఉంటారు. భూమే రథస్థాద్వుపరి త్వతలస్య చ నారద అగ్నిశ్వాత్తాః పితృగణా వర్తంతే పితరశ్చ. స్వీయ గోత్రీకులం ఆయుర్దాయాన్ని పెంచే ఆశీస్సులను వీరందిస్తూ ఉంటారు. యమధర్మరాజు ఈ లోకానికి నాయకు. కర్మానుసారంగా దోషానుసారంగా ఎవరికి ఏది విధించాలో నిర్ణయించడానికి ఇతడి అధీనంలో ఆజ్ఞాకరుడైన పురుషులు చాలామంది ఉంటారు. ఇతడి ఆదేశాలతో ఆయా దేశాలలో వీరు నిత్యం సంచరిస్తూ ఉంటారు. ఈ పితృపతి అధీనంలో 21 నరకాలు ఉంటాయని కొందరంట, 28 అని కొందరంట. తామిశ్ర, అంధతామిశ్ర, రౌరవ, మహారౌరవ, కుంభీపాక, కాలసూత్ర, అసిపత్రారణ్, సూకరముఖ్య, అంధకోప, క్రిమిభోజన, లేక సందంశ, తప్తమూర్తి, వజ్రకంటక, శాల్మది, వైతరణి, పుయోద, లేక ప్రాణరోధ, వికసన, లలాభక్ష, సారమేయోదన, అవీచి, అయక్పాన, క్షారకర్దమ, రక్షోగణ సంభోజ, రక్షోగణ సంభోజ, శూలప్రోధ, గంధశోక, వటారోధ, పర్యావర్తన, సూచీముఖ నామధేయాలతో అవి ప్రసిద్ధికెక్కాయి. ఇవి యాతనా భూములు, అంటే దుఃఖాలు అనుభవించే. కర్మానుసారంగా ప్రాణికోటి వీటిలో ప్రవేశ అర్హత ఉంటుంది. ఇది అధ్యాయం 21, 28 శ్లోకాల భావం. దుష్కర్మలు, నరకయాత. నారాయణ మహర్షి కర్మ భేదాలు ఎలా ఏర్పడతాయి, ఎన్ని విధాలు, ఏ కర్మలకు ఏ నరకం దొరుకుతుంది, అవి కూడా దయచేసి చెప్పు. నారద, ఇవి తెలుసుకోవడం అందరికీ అన్ని విధాలా మంచి. విను. పరధన పరదార అపహరణ చేసినవ తామిశ్ర నరకంలో యాతన పడ. అక్కడ యమవరుడు దండ తాడన సంతనార్జనాదులు బహుకరి కొడతారు, పెడతారు, చెన్నాకొత్తారు. మూర్ఛా వివసుడైనా వదిలిపెట్టరు. భక్తులను వంచిన స్త్రీలు అంధతామిశ్రం అనే దానికి వెళ్తారు. అక్కడ యాతన అసలు చెప్పలేవు. కన్ను పొడుచుకున్నా ఏం కనపడు, మతిపోదు. మొదలు నరికిన చెట్టులా కూలబడిపోతా. నేను, నా కుటుంబం నాది అంటూ కేవలం స్వీయ కుటుంబ పోషణ కార్యలంపటులై భూతద్రోహం చేసే వాళ్ళంతా ఈ రౌరవాది నరకానికే పోతారు. భూలోకంలో తాను ఏ ప్రాణుల్ని హింసించాడు ఆ ప్రాణులన్నీ రురువులుగా మారి ఈ లోకంలో దారుణంగా హింసిస్తాయి. రౌరవే నామ నరకే సర్వసత్వ భయావహి ఇహ లోకే మునాయేత్ హింసిత జంతవః పుర త ఏవ రురవో భూత్వా పరత్ర పీడయంతి తం తస్మాద్రౌరవమిచ్చాహు పురాణజ్ఞా మనీషిణః. రురువు సర్పం కంటే క్రూరమైన జంతువదని పెద్దలు చెప్తారు.
పాముల కంటే విషమైనటువంటి రురు అనేటువంటి జంతువులు పీక్కు తింటాయి విషంతో. అందుకనే రౌరవం అనే పేరు. వీటిలో పచ్చి మాంసాన్ని తినే రురువులు కూడా ఉన్నాయి. అవి మహారౌరవంలో ఉన్నాయి. పశుపక్ష గణాదులు హింసించిన క్రూరుడు కుంభీపాక నరకంలో పడతా. అక్కడ సల్ల 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 కళావిడుతున్న నూనె పెట్టెల్లో ఈ పాపాత్ములను వేయించేస్తా. తాను హింసించిన జంతువు శరీరం మీద ఎన్ని రోమాలు వెంట్రుకలున్నాయి అన్ని వేల ఏళ్ళు అతడు ఈ నూనె తొట్టెల్లో వేగాల్సిందే. పితృ విప్ర బ్రాహ్మణ ధిక్కారం చేసి ధర్మంతో సంచరించినవాడు అగ్ని సూర్య తేజస్సులతో మహాగ్ని కొండల్లాగా భగభగలాడి కాలసూత్ర నరకంలో పడత. తీవ్రమైన ఆకలి దప్పికలతో లోపల బయట దహింపబడత. తనకు నిర్దిష్టమైన వేద మార్గాన్ని అనారోగ్యాది కారణాలు ఏమీ లేకుండానే విడిచిపెట్టేసి పాషండులలో కలిసిపోయిన వాళ్ళని యమభటులు అసిపత్ర వనం అనే నరకంలో పడేస్తారు. అంటే పత్రం అంటే అసి అంటే నల్లగా ఉండే, నల్లటి ఆకులుగా అంటే చీకటి అన్నమాట. ఇంకేవాడు కొరడాలతో బాత్తారు. లబో దిబో అని అంటూ ఇటు పరుగులు తీస్తుంటే అన్ని వైపుల నుంచి అసిపత్రాలు కత్తుల అంచులు అసి అంటే కూడా కత్తి అంచులు శరీరాన్ని చీరేస్తాయి. అప్పటి పాషండ ఫలం బాగా అనుభవంలోకి. అన్యాయంగా అక్రమంగా పరులను శిక్షించిన పరిపాలకుడు, ద్విజులను శారీరకంగా శిక్షించిన ప్రభువు కూడా ఈ సూకర ముఖమని నరకంలో పడదు. సూకరం అంటే పంది కదా. అక్కడ అతడి శరీరాన్ని చెరకు గదల పిప్పి చేస్తూ ఉంటే ఆర్తనాదాలు చేస్తూ మాంసం ముద్దయిపోతాయి. పరమేశ్వర అంకితంగా జీవితాన్ని గడిపే వాళ్ళకి వ్యధను కలిగించినవా అంధకూప నరకంలో పడతారు. అక్కడ క్రూర మృగ పశుపక్షి సరీసృప మశక యూకామత్కుణమక్షికా దండసూకాలతో కటిక చీకటిలో హింసల పాలు అవుతారు. కుళ్ళిపోయిన శరీరంతో జంతువుల నేల మీద పాకుతారు, పొరలాడుతారు. పంచయజ్ఞాలు చేసి బలి ప్రదానం చెయ్య అతిథులకు పెట్టక అంతా తానే తినేవాడు కురిమి భోజన నరకంలో పడత. 1,00,000 యోజన విస్తీర్ణమైన కురిమి కొండల్లో తాను ఒక క్రిమిగా మారి సులభ పక్షుడు తినేయడానికి వీలైపోతాడు. అస్పత్తాప హుతాదుడు కూడా ఈ నరకానికే చేస్తారు. అప్రతాప్రహాతు ఎవడు ఏ ఆపద లేకపోయినా ఇతరుల బంగారాన్ని రత్నాలను అపహరించేవాడు అగ్నిపిండాలాంటి ఇనప స్తంభాలకు కట్టివేయబడదు. ఇది తప్తమూర్తి నరకం. పరకాంతలను బలాత్కరించిన పురుషుడు, పరపురుషుడికి వల వేసిన వనిత ఇద్దరూ నరకానికే పోతారు. అక్కడ యమభటులు కంచి దెబ్బలు వేస్తూ వజ్ర కంటక సంయుక్తమైన ఇనప స్తంభాలను కౌగిలించుకునేట్లు చేస్తారు. వావి వరసలు తప్పి సంచరించే పాపాత్ముడిలో ఇలాగే వజ్రకంటక సంయుక్తమైన శాల్వలీ తరుగు బలవంతంగా అధిరోహింపచేస్తారు. రాజోద్యోగులు పాషండులై ధర్మసేతువును భంగపరిస్తే వైతరిణి నదిలో పడిపో. అది యమలోకమనే దుర్గాని పరిఖ అగర్ మలమూత్రాలు చీము నెత్తురలతో నిండి ఉంటుంది. అందులో ఈ పాపాత్ములు చేపల్లాగా పీతల్లాగా
ఈదులాడుతూ ఉంటాయి. తక్కిన జలజంతువులు వీరిని నందుకు తింటూ ఉంటాయి. ప్రాణాలు పోవు, ఆత్మజ్ఞానం నశించదు, చేసిన పాపాలకు ఫలం మాత్రం అనుభవిస్తూ ఉంటాయి. ఆచారము, నియమము, శౌచము, సిగ్గు విడిచేసి పశువుల్లాగా ప్రవర్తించే వాళ్ళంతా ఈ నదిలోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అదే తింటూ, అదే తాగుతూ అక్కడే నీళ్ళదోలాగా మొలకలు. కుక్కలను, గాడిదలను పెంచుతూ జంతువులను వేటాడటానికి వెంపరలాడి ద్విజులను అంటే బ్రాహ్మణ్ యమభటులు బాణాలతో కొట్టి వేటాడుతారు. దంభాచారులైన దంభయజ్ఞాలు చేస్తూ పశు విశంసనం చేసే దొంగలు వైసస అనే నరకానికి పోతారు. అక్కడ యమభటుల కషాఘాతాలు దండిగా చవిచూస్తారు. మదమోహితుడై ధర్మపత్నితో రేతపానం చేయించిన ద్విజమూర్ఖుణ్ణి యమకింకరు వీర్యకుండంలో పడేసి రేతపానం వాడితో చేయిస్తారు. యో భార్యాంచ సవర్ణాం వై ద్విజో మదమోహితః రేతః పాయయతో మూఢో ముత్రతం యమకింకరః రేతకుండే పాతయంతి రేతః సంపాయయంతి చ. దొంగలను, ఇళ్లకు, పొలాలకు నిప్పు పెట్టేవాళ్ళు, మనుష్యులకు, జంతువులకు విషం పెట్టేవాళ్ళు, గ్రామాలను, బాటసారులను దోచుకునేవాళ్ళు, ప్రజలను దోచుకునే రాజులు, రాజోద్యోగులు, యమభటులు స్వానకాదనమనే నరకలోకానికి తీసుకుపోతారు. అక్కడ 20కి పైగా మహాద్భుతమైన సారమేయాలు కుక్కలు ఉంటాయి. వాటిని వీళ్ళకి ఆహారంగా పడేస్తారు. అది ఒక మహాదారుణమైన నరకం. ఇంకా అవీచి మొదలైన నరకాలున్నాయి. వాటి గురించి కూడా చెబుతా, జాగ్రత్తగా ఉంది. ఇది 22వ అధ్యాయంలో 52 శ్లోకాల భావం. నారదా, కూట సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు గుడి గోపురాలకు దాతల నుంచి లభించిన డబ్బును ధన కనక భూవస్తు వాహనాలు దుర్వినియోగం చేసేవాడు ఈ అవీచి నరకానికి పోత. 100 యోజనాల ఎత్తున్న గిరి శిఖరం మీద నుంచి వీళ్ళని తల క్రిందుగా ఆ నరకంలోకి తోసేస్తారు యమభట్. అక్కడ నేలంతా కెరటాలుగా, కానీ అవి నీటి కెరటాలు కావు. అందుకే వీటిని ఆ వీచి అంటే వీచి అంటే కెరటం, అవీచి అంటే కెరటాలు కాని కెరటాల్లాగా అనిపిస్తుంది అని పేరు. అందులో పడి ఈ పాపాత్మ నువ్వు గింజల పాటిగా తొత్తినీయలు ముక్కలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో స్త్రీలు కానీ పురుషులు కానీ తెలిసి కానీ తెలియక కానీ సురాపానం చేస్తే వాళ్ళు నిరయానికి ఆ నిరయంలో యమభటులు ఇనుమును సల్ల కరిగి బలవంతంగా తాగిస్తారు. వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలు పాటించేవాళ్ళు గౌరవించని అధములు క్షార కర్దమ నరకానికి పోతారు. నరమేధాది ఘోర యజ్ఞాలు చేసిన వాడు యమలోకంలో పడే యాతన వర్ణనాతీత. తళతళలాడే కత్తులతో యమభటులు వీరిని నిలువుగా చీరుస్తా, రక్తం తాగిస్తా, నృత్యం చేయిస్తా. చిన్న పురుగులు, తూనీగలు, పిట్టలను దారాలు కట్టి ఆడించి హింసించేవాళ్ళు యమభటులు శూలాలకు గుచ్చి బాధపడు, ఎనప ముక్కుల గద్దలతో పొడిపిస్తా. ఏ రకంగా ఎవరు ఏ జీవహింస చేసిన దానికి తగిన రీతిలో ఈ దందశూక నరకంలో శిక్ష అనుభవించాల్సిందే. జంతువులను, పక్షులను పట్టి బంధించేవాళ్ళు యమభటులు
అలాగే చీకటి పొట్లల్లో వేసి పొగబె శిక్షిస్తా. ఇంటికి వచ్చిన అతిథుని పాపదృష్టులతో చూసే బ్రాహ్మణ గృహస్థుల కళ్ళ నరకల్లో యమభటులు కాకుల గద్దల పొడిపిస్తా. ధనవంతుడై ఉండి అన్నింటికీ లెక్కలు చూసుకునే లోభులు సూచీముఖ నరకంలో అనుభవించే వేదనలు చాలా దారుణంగా సర్వాంగాలలో సూదులు గుచ్చి యమభటులు వేధిస్తారు. ఇటువంటి విత్తనరక యమలోకంలో శతాధికంగా 100 కంటే ఎక్కువ. పాపాలు చేయించేది ధనమే కనుక ధనవంతుల నరకాలే అధికం. నేను చెప్పినవే కాదు, చెప్పని యాతనా భూములు ఇంకా చాలా ఉన్నాయి. నారదా, పాపాత్ములు నరకలోకాలకు పోయినట్లే ధర్మాత్ములు సుఖప్రదాల లోకాలకు వెళ్తారు. మహాముని, సారాంశంగా ఒక్క మాట విను. దేవీ పూజనం, దేవీ ఆరాధన ఇదొక్కటే అందరికీ సర్వపాప పరిహారమై ఉత్తమోత్తమ ధర్మం. దీన్ని అనుష్ఠించిన ప్రాణి మరింక చింత అనేది ఉండదు. నరకం దరిదాపులకు కూడా పోవాల్సిన అవసరం కూడా ఉండదు. సంసార సాగర నుంచి ఉద్ధరించగలిగిన శ్రీమన్ మహాదేవి మాత్ర. అధ్యాయం 23లో 31 శ్లోకాల భావం ఇప్పుడు. ఏనామస్థితమాత్రేణ వరో నరకం వ్రజేత్ సా దేవి భవపాధోధే ఉద్ధర్త్రీ పూజితాన్ రుణ. నారాయణ మహర్షి సారాంశం గ్రహించానయ్యా. ఇంతకీ నువ్వన్న దేవ్యారాధన దేవి యొక్క రూపమైన ఆ ధర్మం ఎలాంటి, ఎలా ఆరాధిస్తే ఆమె ప్రసన్నురాలవు, ఆరాధన విధానమే, లోగడ ఎవరు ఎప్పుడు ఎలా ధరించ, ఏ కష్టాలు అధిగమించ, విశేషాలు చెప్పు అని అడిగారు. దేవీ పూజ, తిథి వారాలు, నైవేద్యాలు, ఫలితం. నారద, విద్యా విశారద, చాలా సమంజసమైన ప్రశ్నలు అడిగావయ్యా. బాగుంది, అందరికీ ఉపయోగం. విను. ఏకాగ్ర చిత్తంతో ఆలకి పాడ్యమి నాడు నెయ్యితో దేవిని అర్చించి బ్రాహ్మణులకు నెయ్యి దానం చేసి దాతకు రోగపీడలు పోతాయి. విధియ రోజున చక్కెరతో పూజించ, విప్రులకు చక్కెర పంచదార దానం చెయ్య. దాత దీర్ఘాయుష్మంతుడు. తదియనాడు పాలతో అభిషేకించి బ్రాహ్మణులు క్షీరదానం చేసి దాతలకు సర్వ దుఃఖాలు సవితి నాడు పిండి వంటలతో దేవిని ఉపాసించిన బ్రాహ్మణుడు వాటిని దానం చేసి దాతల కార్యక్రమాలు నిర్విఘ్నంగా జయప్రదమవు. పంచమి రోజు అరటి పండ్ల నివేదించి అదే విద్వాంసులకు దానం చెయ్యి. దాతకు మేధా వికసనం కలు. షష్ఠి నాడు తేనెను అమ్మవారికి నైవేద్యం చేసి వేద విధులకు దానం చేసి దాత అంతటి కాంతివంతుడవుతాడు. సప్తమి నాడు బెల్లం నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దానం ఇస్తే శోక విముక్తుడవు. అష్టమి నాడు కొబ్బరికాయ కొట్టి నివేదించ, బ్రాహ్మణులకు దానం చేయి. దాతలకు ఆ పాపాలు నశిస్తాయి. నవమి నాడు పేలారు నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు ఇస్తే దాత ఇహలోకంలో పరలోకం సుఖ సంతృప్తులవుతారు. దశమి నాడు నల్లటి నువ్వులను జగదంబికకు నివేదన చేసి బ్రాహ్మణులకు దానం ఇస్తే దాతలకు ఇక యమలోక భయమే ఉండదు. ఏకాదశి నాడు పెరుగు నివేదించి దానం చేసి అతడు అమ్మవారికి అత్యంత ఆప్తుడవు. ద్వాదశి నాడు అటుకులు నివేదించి వాటిని బ్రాహ్మణులకు సమర్పించిన వాళ్ళు కూడా దేవికి ప్రేమ పాత్రుడవు. త్రయోదశి రోజు శనగపప్పు నివేదన చేసి దానంగా ఇచ్చిన వాళ్ళు దుష్టగ్రహ పీడలు తొలగిపోయి
చతుర్దశి నాడు పెరుగులో పేల పిండి కలిపి నివేదన దానాలు చేసిన వాడు శివుడికి ఆప్తులవుతారు. ఉన్నవి నాడు పాయసం వంటి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చినవాడు పితృదేవతలను ఉద్ధరించిన వాళ్ళం. అదే రోజు దేవి ప్రీతి కోసం హవనం కూడా హోమం చేయి. నారద, వారాలకు కూడా కొన్ని విశేషాలు. ఆదివారం పాయసం, సోమవారం పాలు, మంగళవారం అరటిబడి, బుధవారం బెల్, గురువారం కలకండ, శుక్రవారం చక్కెర, శనివారం ఆవు నెయ్యి అమ్మవారికి నివేదన చేస్తే విశేషంగా ఫలితాలు ఉంటాయి, అరిష్టాలు పోతాయి. 27 నక్షత్రాలకు కూడా ఇలాగే విశేషార్చనలు. పాలు, పెరుగు, చక్కెర, పటిక బెల్లం, నెయ్యి, నూలు మొదలైనవి ఆయా నక్షత్రాలను అమ్మవారికి నివేదన చేసి విప్రులకు దానం చెయ్యి. విష్కంభాది యోగాలకు అలాగే బెల్లం, నెయ్యి, తేనె, పాలు, పెరుగు, చల్ల బూరెలు, ఉండ్రాళ్ళు, కజ్జికాయ, వెన్న, దోస గుమ్మడి, పనస, అరటి, నేరేడు, మామిడి, నారింజ, దానిమ్మ, రేగు, ఉసరిక, కొబ్బరి, శనగ, అటుకులు, పాయసం ఇలాంటివన్నీ నివేదన చేయి. లడ్డూలు, ఉండ్రాళ్ళు, నెయ్యి మొదలైన కరణాలలో ఉపయోగంగా నైవేద్యం పెడతారు. మధుక పూజ అని మరొక విధానం. చైత్ర శుద్ధ తృతీయ మొదలుగా అన్ని నెలల్లో తదియనాడు శుచిగా మధుక వృక్షం చెట్టు అంటే ఇప్ప చెట్టు కింద మహాదేవి షోడశోపచార పూజలు చెయ్యాలి. ఖజురాహో వెళ్తుంటే ఇప్ప పూల తోటలు బాగా కనపడి. చైత్ర శుద్ధ తృతీయ నాడు పంచకాజ్యాలు నివేదన చెయ్యి. వైశాఖ శుద్ధ తృతీయ నాడు గుడం అంటే బెల్లంతో నైవేద్యం పెట్ట. తర్వాత నెలల్లో వరుసగా తేనె, వెన్న, పెరుగు, చక్కెర, పాయసం, పాలు, ఫేనీలంటారు. దది కూర్చిక, ఆవు నెయ్యి, కొబ్బరికాయలతో కూడిన నైవేద్యం. 12 నెలలకు అమ్మవారికి 12 విశిష్ట రూప నామాలున్నాయి. మంగళ, వైష్ణవి, మాయ, కాళరాత్రి, దురత్యయ, మహామాయ, మాతంగి, కాళి, కమలవాసి, శివ, సహస్రచరణ, సర్వమంగళ అనే పేర్లతో మధుక వృక్షం అంటే ఇప్ప చెట్టు కింద అర్చన చెయ్య. అలా చేసిన వారు అన్ని కోరికలు తీరుతాయి. అమ్మవారు భక్తుల పాలిటి కల్పవృక్షం. అలా అర్చించి మొక్కిన వాళ్ళకి కొంగు బంగారమే ఇస్తారు. మహామంగళా వైష్ణవీ మాయ, కాళరాత్రి దురత్యయ, మహామాయా మాతంగి చ కాళీ కమలవాసి, శివ సహస్రచరణ, సర్వమంగళ రూపిణి, విభిర్నామ పదైర్దేవి మధుకే పరిపూజయ. ఆ పైన మధుకష్టమైన మహేశ్వరుడు సర్వకామ సమృద్ధి కోసం, వ్రత పూర్ణత్వ సిద్ధి కోసం భక్తి ప్రపత్తుల నమస్కరించి ఇప్పుడు చెప్పే స్తోత్రంతో శ్లోకంతో స్తుతి. నమః పుష్కరనేత్రాయై జగద్ధాత్రే నమోస్తుతే, మహేశ్వర్యై మహాదేవ్యై మహామంగళమూర్తయే. ఓ పరమ పాపహంత్రి, పరమార్గ ప్రదాత్రి, పరమేశ్వరి, ప్రజోత్పత్తి, పరబ్రహ్మస్వరూపిణి, మదదాత్రి, మదోన్నమత్వ, మానగమ్య, మహోన్నత, మనస్విని, మునిధ్యేయ, మార్తాండ సహచారిణి, లోకేశ్వరి, ప్రాజ్ఞ, ప్రళయాంబుద సన్నిభ, జగన్మాత, మహామోహ వినాశం కోరి నిన్ను సురాసురుడు అర్చిస్తారు. నువ్వు యమలోక భావకారి, యమ పూజ్యం, యమ అగ్రజం, యమ నిగ్రహ రూపం, యమజ యజనీయం, జగజ్జననీ నమో నమ. యమలోకాభావకర్త్రి, యమ పూజ్య, యమాగ్రజ,
యమ విగ్రహ రూపాజ యజవీయో నమో నమ. ఓ సమస్వభావ సర్వేశి సర్వసంగ వివర్జిత సంగనాశకరి కామ్యరూప కారుణ్య విగ్రహ కంకాళగ్రౌర కామాక్షి మీనాక్షి మర్మభేదిని మాధుర్య రూపశీల మధుర స్వర పూజిత మహామంత్రవతి మంత్రగమ్య మంత్ర ప్రియంకరి మనుష్యమానసగమ మన్మధారి ప్రియంకరి అశ్వత్థవట నింబాంబ్ర కవిత్థ కదరీగత పనస అర్క కీరక కరీరాది క్షీరవృక్షస్వరూపిణి దుగ్ధవల్లీ నివాసార్హ దయనీయ దయాధిక దాక్షిణ్య కరుణారూప సర్వజ్ఞవల్లభ నమో నమః. ఇలా స్తుతించిన వాళ్ళు వ్రత సాఫల్యం వెంటనే లభిస్తుంది. ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠించిన వాళ్ళు ఆది వ్యాధి అనేటువంటి భయాలేమీ ఉండవు. చతుర్విధ పురుషార్థాలు ఏది కోరిన అది లభిస్తుంది. చతుర్వర్గ వర్ణాల వాళ్ళు అనుకూలమైన స్తోత్రం అది. ఇందాక నమస్వభావ సర్వేసి సర్వసంగ వివర్జిత సంగనాశకరీ కామ్యరూప కారుణ్య విగ్రహ కంకాళ క్రూరా కామాక్షి మీనాక్షి మర్మభేది మాధుర్య రూపశీల చ మధురస్వర పూజిత మహామంత్రవతి మంత్రగమ్య మంత్ర ప్రియంకరి మనుష్య మానసగమ మన్మధారి ప్రియంకరి అశ్వత్థవట నింబాంబ్ర కవిత్థ బదరీగది పనస అర్క కరీరాది క్షీరవృక్షస్వరూపిణి దుగ్ధవల్లీ నివాసార్హే దయనీయే దయాధికే దాక్షిణ్య కరుణారూపే చయ సర్వజ్ఞ వల్లభే. ఇలా అత్యంత స్తుతించిన వారు సర్వ పాప విముక్తులవుతారు, మానధనులవుతారు, సర్వత్రా మన్ననలు పొందుదు. కలలో కూడా యమలోక భయం వల్ల మహామాయా ప్రసాదం వల్ల ఉత్తర పౌత్రాధికంగా వృద్ధి చెందుదు. నారద, ఇదంతా నరకోద్ధార లక్షణమై దేవీ పూజా విధ. సర్వమంగళకారకం మధుక పూజ సకల సుఖ పూజ చేసిన వాళ్ళు రోగ బాధలు ఉండవు, నరకయాతనలు ఉండవు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇహ పరాలను సకల సుఖాలు అనుభవించి ముక్తి పొందుతారు. బ్రహ్మనందన ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారికి 5 రూపాలు నామరూప ఉత్పత్తులు. అవి జగత్తుకు ఆనందదాయక. వాటి మహాత్మ్యాలు, వాటి అత్యా విధానాలు వివరిస్తారు. ముక్తి ప్రదమే కాదు, చాలా కుతూహలంగా కూడా ఉంటుంది. నారాయణ మహర్షి రవ్వంత ఊపిక తగ్గి ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నారు. 24వ అధ్యాయంలో 69 శ్లోకాలు భావమంతా చెప్పుకో. దీంతో 8వ స్కంధం పూర్తయిపోయింది. రేపటి నుంచి 9వ స్కంధంలోకి మనం ప్రవేశిస్తాం.